హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రేవంత్ రెడ్డి గారికి కోర్టు షాక్ ఇచ్చింది సార్. ఆయన పైన అంటే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి అని చెప్పేసి చెప్పింది. అంటే కవిత గారి బెయిల్ ఇష్యూ పైన ఈయన స్పందించిన విధానం దీనికి కారణం అన్నట్టుగా ఉంది సార్. మరి ఇది ఏం జరగచ్చు అంటారు సార్ ఇష్యూ? నేను యాక్చువల్గా మొన్న చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను. ఎందుకంటే సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ వచ్చినప్పుడు రాజకీయ కారణాలతో బెయిల్ వచ్చిందని చెప్పడం అంటే సుప్రీంకోర్టును మనం అనుమానించడం, సుప్రీంకోర్టు ఉన్న పరిధి కావచ్చు, పవర్స్ని కావచ్చు మనం డౌట్ చేయడం అని చెప్పాను. కాకపోతే ఇక్కడ 2 కోణాలు ఉంటాయి ప్రతి కేసులో కూడా. ఒకటి రాజకీయ కోణం, ఒకటి లీగల్ కోణం. సో దీంట్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, ముందే ఆయన బెయిల్ రాకముందే రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పాడంటే, త్వరలో కవితకు బెయిల్ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిపోయింది. బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. సో మెర్జ్ అయిపోయినాక కవితకు బెయిల్ రాబోతుంది. తర్వాత కేసీఆర్ గవర్నర్ అవబోతున్నాడు, కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రి అవుతున్నాడు, హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతున్నాడు అనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత ఆయన చెప్పినట్టే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి సేమ్ కామెంట్స్ని రిపీట్ చేశాడు. బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో అందుకనే బెయిల్ వచ్చింది కవితకు. లేకపోతే ఇదే కేసులో 16 నెలలుగా ఉన్న మనీష్ సిసోడియాకి 16 నెలల వరకు బెయిల్ రాలేదు. అట్లాగే కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నాడు. కవితకు బెయిల్ రావడానికి ప్రధాన కారణం బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం అనేది ఆయన చెప్పాడు. దీని మీద ఏమైందంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి జస్టిస్ గవాయ్, కేవి విశ్వనాథన్, తర్వాత మిశ్రా, ఈ ముగ్గురి ధర్మాసనం ఆ కేసుని చూస్తుంది. ఆ కేసు ఏంటంటే ఓటుకు నోటు కేసు అనమాట. ఓటుకు నోటు కేసు తెలంగాణ హైకోర్టులో ఉంది. దీన్ని తెలంగాణ హైకోర్టు నుంచి భోపాల్ హైకోర్టుకి మార్చమని జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సో ఆయన వాదనలు ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏసీబీ రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఏసీబీ కోఆపరేట్ చేయదు, కాబట్టి ఈ కేసు ఫ్రీ అండ్ ఫెయిర్ ఇది జరగదు, కాబట్టి దీన్ని అక్కడికి మార్చాలి అనేది ఆయన చెప్పాడు. కానీ సుప్రీంకోర్టు నిన్న దాని మీద తీర్పిస్తూ, ఇది నువ్వు చెప్పినట్టు కోర్టును మారిస్తే మా వ్యవస్థను మేము అనుమానించినట్టు, కాబట్టి మేము ప్రత్యేక ప్రాసిక్యూటర్ని మేము నియమిస్తాం ఈ కేసులో, కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఇప్పుడు రామోజీరావు బతుకున్నప్పుడు ఆయన జగన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు, మాకు ఢిల్లీ హైకోర్టు కావాలంటే ఢిల్లీ హైకోర్టుకి కన్వర్ట్ చేశారు ఇదే సుప్రీంకోర్టు. మరి అప్పుడు ఎలా చేశారనేది డౌటు. అప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అనుమానించకూడదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకుండా ఢిల్లీ హైకోర్టుకి ఎలా మార్చారు? అట్లాగే వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకు మార్చారు కదా, మరి అది ఎలాగ మార్చారు? ఇలాగ కొన్నిసార్లు ఏమో సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. వాళ్ళని ఉద్దేశాలను తప్పు పట్టడం కాదు, కానీ కొన్నిసార్లు ఎందుకు మారుస్తున్నారు, కొన్నిసార్లు ఈ లాజిక్ ఎందుకు చెప్తున్నారు. సో అదే లాజిక్ ప్రకారం జగదీశ్వర్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి కింద ఏసీబీ ఉంది. సో ఏసీబీ రేవంత్ రెడ్డి మీద సీరియస్గా ఎందుకు కోర్టులో కొట్లాడుతుంది? ఖచ్చితంగా వీక్ చేస్తుంది కదా. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎవరిని పెట్టినా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ నీరుగాల్చదలుచుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తారు? కాబట్టి ఇటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. సో అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ని కూడా బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు జగదీశ్వర్ రెడ్డి అడ్వకేటు. సో కవిత బెయిల్ వచ్చిన విషయంలో ఇలాగ మాట్లాడిందని. దాంతో అదే బెంచ్లో ఉండే ఇద్దరే కదా బెయిల్ ఇచ్చారు, గవాయ్ అండ్ విశ్వనాథన్ ఇద్దరు కవితకు బెయిల్ ఇచ్చారు. నిజానికి కవితకు బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు దాదాపు 10 కారణాలను కూడా డీటెయిల్గా చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె 5.5 నెలలుగా జైల్లో ఉంది. దాంట్లో సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ వేసేసింది, ఈడీ కూడా విచారణ పూర్తయిందని చెప్పింది. సో విచారణ పూర్తయి ఫైనల్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ అనేది అది లాంగ్ ప్రక్రియ. సో ఆ లాంగ్ ప్రక్రియ జరిగే వరకు ఆమె జైల్లో ఉండాలంటే కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషను వ్యక్తి స్వేచ్ఛను గురించి నొక్కి ఒక్కానిస్తుంది, పర్సనల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ దీన్ని చెబుతుంది. కాబట్టి దానికి విరుద్ధమైన ఏ చట్టం కూడా చెల్లదు అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే రెండవ పాయింట్ సెక్షన్ 45 ఆఫ్ ద పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు సెక్షన్ 45(1) ఏం చెప్తుందంటే మహిళకు ప్రత్యేకంగా కొంత కన్సిడర్ చేసి మహిళలకు ఇవ్వాలని. ఈ పాయింట్ని హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు పట్టించుకోలేదు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే అది ఆ సూత్రం ఈమె కవితకు వర్తించదు, ఎందుకంటే ఈమె హైలీ ఎడ్యుకేటెడ్, ఈమెకి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వర్తించదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే చదువుకున్న వాళ్ళకి వర్తించదంటే చాలామంది దేశంలో మహిళలు చదువుకొని ఉంటారు, వాళ్ళకందరికి వర్తించదా, అది సరిగా వ్యాఖ్యానించలేదు ఆ క్లాజ్ని అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సో అలాగే సుప్రీంకోర్టు ఏమనిందంటే ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్, ఈ కేసులో ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ని కోర్టుకి పెట్టలేదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటే క్రైమ్ వల్ల వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే. అట్లాగే అప్రూవల్గా మారిన వాళ్ళ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇదే కేసులో మరి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు, అతనికి ఎందుకు బెయిల్ ఇప్పించారు, అతను బయటకు ఎందుకు తీసుకొచ్చారు, కవితను మాత్రం ఎందుకు లోపల ఉంచారు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు వేసింది. మామూలుగా అయితే ఇది ట్రయల్ వ్యవహారం కాదు, అసలు ఈ కేసును తప్పుపట్టడం కాదు, కవితకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు అన్న దాని మీదే సుప్రీంకోర్టు ప్రధానంగా మాట్లాడింది. అంటే కవిత తరపున ఆర్గ్యుమెంట్స్నే సుప్రీంకోర్టు తను కవిత తరపున అడ్వకేట్లు ఆర్గ్యూ చేసిన దాన్ని సుప్రీంకోర్టు ముఖ్యంగా ముకుల్ రోహత్గి ఆర్గ్యూ చేశాడు, దాన్నే సమర్థించింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు లీగల్ వ్యాలిడిటీ, మెరిట్స్ ఆఫ్ ద కేసును పట్టి బెయిల్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకొచ్చే ఇప్పుడు ఈయన మన రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం పొలిటికల్గా జరగలేదా దీంట్లో అంటే జరిగి ఉండే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి ఏం సంబంధం లేదు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఛార్జ్షీట్ ఫైనల్గా వేసేయడం, తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని కోర్టుకి చెప్పడం, దీనివల్ల కోర్టు బెయిల్ ఇస్తుందని వీళ్ళకి ముందే తెలుసు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ అనుకుంటే ఒక వ్యక్తికి బెయిల్ ఇప్పించగలవు, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా కంటెస్ట్ చేయరు, బెయిల్ ఇవ్వద్దని స్ట్రాంగ్గా మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఫైనల్ ఛార్జ్షీట్ వేయరు. మనకి ఆ మధ్య కూడా మన హేమంత్ సోరెన్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇదే కామెంట్ చేసింది, మీరు ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేస్తూనే వెళ్తున్నారు, అంతవరకు వాళ్ళు జైల్లోనే ఉండాలా అని కూడా అడిగింది. ఇక్కడ మళ్ళీ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఇంకా చాలామంది ఎర్రగంగిరెడ్డి జైల్లో ఉన్నాడు, సునీల్ యాదవ్ జైల్లో ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి జైల్లోనూ ఉన్నారు. వీళ్ళందరూ జైల్లో, ఆయన ఎవరు దేవిరెడ్డి, ఆయనకి మధ్య బెయిల్ వచ్చినట్టుంది, శివశంకర్ రెడ్డికి, వీళ్ళు ముగ్గురు జైల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇదే వర్తించాలిగా. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళుగా వాళ్ళు జైల్లో ఉంటే మరి 4 ఏళ్ళుగా ట్రయల్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఛార్జ్షీట్లు వీళ్ళు అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే వెళ్తున్నారు, మరి వాళ్ళకి ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు? ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. నీకు బీజేపీ వాళ్ళు కుమ్మక్కవడం వల్లే నీకు బెయిల్ వచ్చింది అంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టుని తప్పుపట్టినట్టు కాదు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు బీజేపీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో, వాళ్ళు చెప్తే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అలాగే బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు చూడు అక్కడ మార్గదర్శి కేసులను విత్డ్రా చేసుకున్నాయి సిఐడి, చంద్రబాబు ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకోవాలి కాబట్టి సిఐడికి చెప్పాడు, సిఐడి విత్డ్రా చేసుకుంది. ఓకే. అంటే సిఐడి ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు చెప్పినట్టు సిఐడి ఉంటుంది. అట్లాగే సిబిఐ, ఈడీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టు అవి ఉంటాయి. సో అందువల్ల దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది, లీగల్ యాంగిల్ కూడా ఉంది.